ఈ నా మాటలు చెప్పున చెయ్యు ప్రతివాడు బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. అటువాడు బండ మీద తన ఇల్లును కట్టుకున్న ఆ పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు ఆ ఇల్లు కదల్చబడదని చెప్పినట్లుగా మన జీవితాలు స్థిరపరచుకోకపోతే రానున్న దినాల్లో ఏమాత్రం కూడా సమాధానకరమైంది కాదు. దేవుని వాక్యము హెచ్చరించేది అదే. దుర్దినాలు ఇవి అపాకరమైన చెడ్డ దినాలు, క్షేమకరం కాదు, కీడు జరగదని, క్షేమంగా ఉంటారని, భద్రపరచబడతారని, నిత్య జీవము పొందుకుంటారని దేవుని వాక్యం చెప్తుంది. కనుక రానున్న పరిస్థితులను మనం ఏమాత్రం కూడా మన జీవితాలను స్థిరమైన పునాది వేసుకోకుండా ముందుకు సాగితే, మనం వృద్ధి చెందకుండా ఆధ్యాత్మిక జీవితంలో మనం బలం పొంది దినదినము మనము కృప వెంబడి కృపను పొందుకొని మహిమలో నుండి అధిక మహిమలోనికి చేరకపోతే మన జీవితాలు ఏమాత్రం కూడా భద్రము కాదు. మనం అన్ని విషయాల్లో వాక్యాన్ని పక్కన పెట్టేసి మన జీవితాలు అనేక విషయాలు తొందరపడి లోకంలో అడుగులు వేస్తున్నాం, ట్రాక్ తప్పిపోతున్నాం. అది ప్రమాదం. ఏమాత్రం కూడా మనము తొందరపాటు పడకూడదు. వాక్యమును మనము ధ్యానించాలి, మన జీవితము స్థిరపరచుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని బలపరిచి స్థిరపరిచి ఆయన మహిమార్థమే నిలబెట్టుకుంటాడు. ఏవి కూడా మనల్ని పడేయలేవు. మనము దేవుని గురించిన సాక్ష్యంలో ఆయన మహిమార్థమై మనము ఆ కష్టాలైనా శ్రమలైనా ఆయనకి మహిమ తెచ్చేయగా ఆయన నిమిత్తమై ఉండాలి. కానీ మనం అనవసరమైన శ్రమలు కష్టాల్లో ఆయనకు అవమానం తెచ్చేయగా మనము ఉండకూడదు. మనకు వచ్చిన శ్రమలు కష్టాలు ఇబ్బందులు దేవునికి మహిమ తెస్తున్నాయా, అవమానం తెస్తున్నాయా, గొప్ప సాక్ష్యాన్ని ఇస్తున్నాయా, సాక్ష్యం లేకుండా చేస్తున్నాయా? ఇవి మనం పరిశీలించుకోవాలి. సంఘముగా మనం బలంగా ఉండాలి. రానున్న ప్రతికూల పరిస్థితులను మనము ఎదుర్కొనేటట్టుగా, అనేకులను మనము విడిపించేటట్లుగా, అనేకులను రక్షించేటట్లుగా మన యొక్క జీవితాలు స్థిరపరచబడకపోతే అనేక మంది కొట్టుకుని వెళ్ళిపోతారు. ఏ స్థితిలో ఉన్నాం? అన్ని విషయాల్లో తొందరపడుతున్నామా? తొందరపాటు మన జీవితంలో చింత, కలవరం, భయం, ఆందోళన వీటన్నిటినీ తీసుకుని వచ్చి మనం పడిపోయేటట్లుగా చేస్తుంది, దేవునికి దూరం అయ్యేటట్లు చేస్తుంది, నాశనానికి, అపవాది చేతిలో వెళ్ళిపోతాం. కాబట్టి ఏ స్థితిలో ఉన్నామో మనల్ని మనం పరిశీలించుకోవాలి. నీ ప్రేమ పొంగుచున్నది యేసయ్యా, నీ ప్రేమ పొంగుచున్నది. ఎవరి పాదాలు? యేసయ్య పాదాల దగ్గరికి వస్తున్నామా? మనుషుల దగ్గరికి వెళ్తున్నామా? డబ్బు దగ్గరికి వెళ్తున్నామా? మన బలాన్ని నమ్ముకుంటున్నామా? ఎవరి దగ్గరికి వస్తున్నాం? ఒక్కసారి మనల్ని మనం పరిశీలించేసుకోవాలి. నిజంగా ఈ వారంలో మనం ఎంత క్రమంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేటట్లుగా దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చాం? మన ఆధ్యాత్మిక జీవితంలో క్రమము తప్పామా, క్రమము సరి చేసుకున్నామా? దాని ప్రతిఫలం ఏంటి అనేది చాలా గ్రహించుకోవాలి. తొందరపడితే అది పతనానికే. ఒకడికంట 2 కుమారులు అంట. అతను చాలా ధనవంతుడు, గొప్ప ఐశ్వర్యవంతుడు, గొప్ప ఆస్తిపరుడు. అతనికి ఎంతమంది కుమారులు? 2 ఉన్నారా? అయితే ఆ 2 కుమారులో చిన్న కుమారుడు అంట, వాడు బాగా తొందర ఎక్కువంట. తత్రపాట ఏదో పాటు, ఇంకా ఆగేది లేదు. ఇంకా నాకు గొప్ప ఆలోచన వచ్చింది, నా ఆలోచన, నేను చేసింది, నాకు ఇంకెవరు ఎదురు చెప్పడానికి లేదు, ఉండటానికి లేదు. నా ఐడియాకి అసలు మామూలు ఉండదు. ఆయనకు వచ్చిన ఆలోచనకే ఇంకా తొందరపడి వెళ్ళిపోయాడంట తండ్రి దగ్గరికి. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? తండ్రి దగ్గరికి వెళ్ళాడు. డాడీ అన్నాడు. ఏంటి మామూలుగా ఎప్పుడులా కాకుండా కొత్తగా వచ్చిందంటే వాయిస్, ఏంట్రా అన్నాడు. ఏం లేదు, నా ఆస్తి నాకు ఇచ్చే. ఇంకా నువ్వేం మాట్లాడతాం లేదు. ఇంకా నువ్వు చెప్పినా ఎన్నో, ఇంకా నా ఆస్తి నాకు ఇచ్చే, నేను మామూలుగా ఉండదు, నేను ఏం చేసుకుంటానో, నాకు రావాల్సిన ఆస్తి ఓకే, నువ్వు అడిగింది బాగానే ఉంది, ఓకే నీ ఆస్తి నువ్వు తీసుకుని అని తండ్రి తన ఆస్తిని, కొడుకుకి రావాల్సిన ఆస్తిని ఏం చేశాడు? ఇచ్చేశాడు. వీడు ఆగుతాడా? తొందరగా ఇంకా శుభలాటం ఎక్కువైపోయింది. ఇంకా ఆగేటట్టు లేడు. ఎవరు ఆపినా ఆగేటట్టు లేడు ఇంకా. ఎందుకంటే వీడికి వచ్చిన ఆలోచనలు, వీడికి వచ్చిన తలంపులు, దాన్ని బట్టి ఇంకా ఎక్కడ ఆగట్లేదు. ఇంకేడు తీసుకున్నాడు, ఆస్తిని తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వాడు బాగుపడ్డా? బాగుపడలేదు. స్టార్ట్ అయిపోయింది వీడి జీవితంలో, పతనం స్టార్ట్ అయింది. వ్యాపారం చేశాడు, ఆ వ్యాపారం కూడా ఎట్లయిపోయింది? దుర్వ్యాపారం అయిపోయింది. ఏది కూడా కలిసి వచ్చేటట్టు లేదు, ఎక్కడ సమాధానం లేదు, శాంతి లేదు. చూద్దాం అనుకుంటే అట్లే పరిస్థితులు అట్లా చేజారిపోతూ ఉంటున్నాయి. చివరిగా మొత్తం అంతా కూడా బిత్తలైపోయాడు. తండ్రి చిత్తం ఏంటో మనం తెలుసుకోవాలి. ఏదో వినేసి వెళ్ళిపోవడం కాదు. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు, ఎందుకు రక్షించాడు, ఎందుకు ప్రత్యేకపరుచుకున్నాడు,
ఎందుకు మనకి నిత్యం ఈ రీతిగా ఒక సంఘం అనే పొలాన్ని ఇచ్చి మనల్ని ఆయన వాక్యం అనే ఆహారంతో బలపరుస్తున్నాడు. ఆయన ప్రణాళిక ఉద్దేశం మనం తెలుసుకోకుండా మనం కూడా లోకంలో కలిసిపోతే ప్రయోజనము లేదు. రేపొద్దున మనము ఆ ఇసుక మీద కట్టుకున్న ఇల్లులాగా కొట్టుకొని వెళ్ళిపోతాం. పరిస్థితులకు నిలవలేం. జాగ్రత్త. మళ్ళా మనము విశ్వాసంలో స్థిరపరచబడాలి. మన యొక్క జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని క్రమం చేసుకోవాలి. ఆసక్తిని కనపరచాలి. ఆయన వాక్యం ఏంటి, ఆయన తండ్రి చిత్తం ఏంటి, ఆయన ప్రణాళికలు ఏంటి, ఏం చెప్తున్నాడు, ఏం తెలియపరుస్తున్నాడు, ఏం ఉపదేశిస్తున్నాడు, ఏం గద్దిస్తున్నాడు, ఏం హెచ్చరిస్తుంటున్నాడు, ఏం కావాలని కోరుకున్నాడు, ఏం ఇష్టపడుతున్నాడు, వీటిని గురించి మనము ఆలోచన చేయాలి, ధ్యానం చేయాలి. ఈ పరిస్థితికి తగిన కారణం ఏంటి, ఈ ఫెయిల్యూర్ తగిన కారణం ఏంటి, ఈ సమస్యకు తగిన కారణం ఏంటి, ఈ విషయాలలో మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానము చేయాలి. ఆయన యొక్క ఆలోచన మనము తెలుసుకోవాలి. నిశ్చయంగా మనము జయిస్తాం. అన్ని విషయాల్లో వృద్ధి చెంది విస్తరిస్తాం. ఆ రీతి కాకుండా వాక్యాన్ని పక్కన పెట్టి మనం తొందరపడ్డామనుకో మన జీవితాలు పతనంలోనికి వెళ్తాయి, కలవరంలోకి వెళ్ళిపోతాయి, ఇబ్బందుల్లోకి వెళ్తాయి. ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడు. ఆయన యొద్ద స్వస్థత నొందడానికి నయమాన్ అనే వ్యక్తి వచ్చాడు. వచ్చేటప్పుడు ఊరికే రాలేదు, కొంత గిఫ్ట్స్ తీసుకుని వచ్చాడు. కానీ ఎలీషాకి ఇవ్వడానికి చూచాడు. కానీ ఎలీషా ఏమన్నాడు, వాటిని తృణీకరించాడు. ఇతని పక్కనున్న యొక్క శిష్యుడైన ఎవడాడు, గెహాజీ కన్నుపడ్డా, దాని మీద ఆలోచన పడ్డాది. ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాడు. ఇంకా దేవుని ఉద్దేశం ఏంటి, ఈ ప్రవక్త ఎందుకు తీసుకోలేదు, ఎందుకు తృణీకరించాడు, ఎందుకు ఇష్టపడలేదు అని ఏమీ కూడా ఆలోచన చేయలేదు. గెహాజీకి దాని మీద మనసు ఏంది, ఇంకా తొందరపాటు ఎక్కువైపోయింది. ఎట్లయినా సరే నేను దాని కొరకు పరిగెట్టాడు, తొందరపడ్డాడు. చివరికి ఆ యొక్క తీసుకెళ్ళిపోతున్న మళ్ళీ గిఫ్ట్స్ అన్నిటిని కూడా ఏం చేసుకున్నాడు, తీసేసుకున్నాడు. తొందరపడి ఎక్కడ ఆగలేదు. ఇంకా నాకు నచ్చినాయి, ఎలీషాకి లేని ఐడియా నాకు వచ్చింది. వెళ్ళి తీసుకున్నాడు. నయమాను వదిలిపెట్టిన ఆ కుష్టుని తీసుకున్నాడు. స్టార్ట్ అయిపోయింది. సమాధానం కోల్పోయాడు, శాంతిని కోల్పోయాడు. కలవరం వచ్చేసింది, ఆందోళన వచ్చేసింది, ఇబ్బంది వచ్చేసింది, అవమానం వచ్చేసింది, ప్రజలకు దూరం అయిపోయాడు. కారణం ఏంటంటే తొందర. ఎందుకంటే వాక్యాన్ని పక్కన పెడితే మన జీవితాలు కూడా, మనం కూడా అనేక విషయాల్లో ఇంకా వాక్యము, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క చిత్తము ఏమీ ఉండదు. ఇంకా మనం అనుకున్నావా, అందుకని అన్నాడు కదా, బిలాము పోయినట్లుగా మీరు అట్లా ఉండొద్దు, అట్లా వెంబడించొద్దు మీరు. బిలాము కూడా అంతే, వద్దురా నాయనా అన్నాడు. ఒకసారి ఆలోచించిన ఆయన దేవుడికి చెప్తున్నాడు. మళ్ళా ఇంకోసారి ఇంకోటి ఏమన్నా చెప్పు, ఇంకోటి ఉందేమో. కాదు నాయనా చూడు, తీసుకునేటట్టు చెప్పు. ఎందుకంటే ఇంకా నేను నిర్ణయం తీసేసుకున్నాను, నేను ఆగేటట్లేను. వాటి మీదే ఉంది మనసంతా కూడా. మనం కూడా లోకం పోయినట్టే పోతున్నామా? మనం కూడా వాటి మీద తొందరపాటు పోతున్నామా? దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సహవాసము, దేవుని యొక్క కార్యాలు, దేవునిలో ఆనందించటం, దేవుని పని చేయటం, దేవుని పరిచర్య, దేవుని యొక్క కార్యాలు, సహకరించటం, ప్రార్థించటం, ఇంకేమైనా ఉన్నాయా? లేకపోతే వాటి మీదే తొందరపడి ఇంకా వాటికి కొరకు పరిగెడుతున్నామా? దానివల్లే కదా నష్టపోతున్నావు, కష్టపోయిపోతుంది, ఇబ్బందులు పాలవుతున్నావు. నీతో పాటు కూడా ఇతరులను కూడా కష్టపడుతున్నావు, సమాధానం లేకుండా చేస్తున్నావు, శ్రమలు పాలు చేస్తున్నావు, ఇబ్బందులు పాలు చేస్తున్నాం. మనం దేవుని మహిమలో ఉండి అధిక మహిమలోకి చేరాలి. అట్లా పోకుండా మనం ఇట్లా పోతున్నాం. ఎందుకంటే తొందరపాటు ఎక్కువైపోతుంది అన్నమాట. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తామో, దానికి సమయం పెడతామో, ఆ ప్రకారంగా మనం అడుగులు వేస్తామో, నిత్యంగా దేవుని మహిమార్థమైన జీవితాలు ఉంటాయి, ప్రభావం కలిగిన జీవితాలు ఇస్తాం, స్థిరపరుస్తాడు దేవుడు. ఎన్ని పరిస్థితులు వచ్చినా కదల్చబడం, దేవునికి ఆశీర్వాదాలు తీసుకుంటాం. అపవాది చేతులకు వెళ్ళం, మనం నిలబెడతాడు నిన్ను దేవుడు. నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తాడు దేవుడు, నేను గొప్పగా ఆశీర్వదిస్తాడు దేవుడు. వృద్ధి చెందుతావు దేవుని మహిమార్థమైన. కానీ నువ్వు ఏ మాత్రం కూడా దేవుని యొక్క ప్రణాళిక లెక్క చేయవుగాను. సంఘం ఇట్లా అయిపోతే ఏం ప్రయోజనం? దినదినం వృద్ధి చెందాలి కదా, అన్ని విషయాల్లో గొప్ప కార్యాలు జరిగించాలి కదా, అటువంటి ఆలోచనలతో బ్రతకాలి కదా మనం అందరం, అటువంటి ఆసక్తిని కనబరచాలి కదా, కనబడాలి కదా అందరికీ, దేవుడు మెప్పు పొందాలి కదా మనం. కానీ మన జీవితం లేదు. బయటికి వెళ్ళామా కథం, మన జీవితం వేరు, మన పోకడ వేరు, మన ఆలోచనలు వేరు. తొందరపడి ఏమేమో వెళ్ళిపోతున్నాం. అది నిత్య నాశనానికి దారి, కానీ అది నిత్య జీవానికి దారి. లోకమిచ్చే శాంతి కాదు, నేను మీకు నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. అది మనకు కావాలి. ఏదో ఏ స్థితిలో ఉన్నాం,
అనేది చాలా ప్రాముఖ్యమైనది. తొందరపాటు ఏమాత్రం అది ప్రయోజనం కాదు. లోకంలో కలిసిపోతాం. నువ్వు ఎప్పుడైతే నువ్వు శారీరకంగా నువ్వు చింతతో ఉంటావు, ఆందోళనతో ఉంటావు, నువ్వు నిర్ణయాలు తీసుకున్నట్లుగా వాటిలోకి వెళ్ళిపోతావు, దాంట్లో దేవుడు ఎప్పుడు పని చేయడు, దాంట్లో దేవుడు ఉండడు. నువ్వు ఆత్మలో ఆ రీతిగా ఉండు, ఆత్మలో కలవరపడు, నువ్వు ఆత్మలో అట్లుండు, దేవుడు అక్కడ పని చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే మీరు ఏం తిందుమో, ఏం త్రాగుదామో, ఏం ధరించుకుందామో అని మీరు వాటి గురించి ఏం చింత పడొద్దు అన్నాడు. పక్షులు చూడు, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కోయవు. చూడండి 12వ అధ్యాయంలో చదువు. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొను, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వారి కంటే బహు శ్రేష్ఠులు కారా? హల్లెలూయా. చూసారా, చింతింపకుడి. మనం అన్ని విషయాల్లో మనము అంతటా ఆయన శిష్యులతో ఇట్లా, నేను ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గుర్చి అయినను, ఏమి ధరించుకుందమో అని మీ దేహమును గుర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? కాకులు సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు, కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. ఏంటంట? కానీ మనము అనుకోవట్లేదు. దేవుణ్ణి, ఆయన మాటలను పక్కన పెట్టేసి మన నిర్ణయాల్లో మనం వెళ్ళిపోతున్నాం. నువ్వు ఆ స్థితిలో వెళ్తే ఎంతవరకు వెళ్ళొచ్చేమో, కానీ అది పతనానికి, అది నీ జీవితాన్ని కలవరపెట్టేస్తుంది, నష్టపరుస్తుంది, జీవం లేకుండా చేస్తుంది. నువ్వు వాక్యం ధ్యానించు, వాక్యానుసారంగా ఆయన మాటలను బట్టి నిలబడు, అది నిత్య జీవ సంబంధమైంది, మహిమయుక్తమైంది. అది నీ జీవితంలో కలవరము తీసుకురాదు. నువ్వు శారీరకంగా నీ చింత ఎక్కువ అయిపోయింది అంటున్నాడు ఇక్కడ. ఏం తిందుమో, ఏం త్రాగుదామో, అది దేని సంబంధమైంది? అది శరీర సంబంధంగా ఎక్కువగా నువ్వు చింతిస్తున్నావు. దాంట్లో దేవుడు ఉండడు. నువ్వు ఆత్మానుసారంగా ఉండు. అయ్యో, ఆయన వాక్యం ఇట్లా చెప్తుంది, నేను ఎక్కడైనా పాపం చేశాను, ఆయన వాక్యం ఇట్లా చెప్తుంది, ఆయన వాక్యం ఇట్లా చెప్తుంది, హెచ్చరిస్తుంది నన్ను, నేను ఎక్కడైనా తప్పు చేశానేమో, ఆయన వాక్యం ఇట్లా చెప్తుందో నేను ఈ రీతిగా ఉండాలని అని నువ్వు వాటి గురించి నువ్వు చింతిస్తూ, నువ్వు ఎప్పుడైతే కలవరపడతావో ఆత్మలో, వాటి గురించి ఆలోచన చేస్తూ ఉంటావో, దేవుడు అక్కడ పని చేస్తాడు నీ జీవితంలో. నిన్ను సరి చేస్తాడు, నీ జీవితాన్ని బాగు చేస్తాడు, నీ జీవితంలో ఆశీర్వాదం తీసుకొస్తాడు, నిన్ను నిలబెడతాడు, నిన్ను కడతాడు, నిన్ను గొప్ప చేస్తాడు. నువ్వు శరీరంలో ఎంత చింతిస్తే దేవుడు అక్కడ పని చేయడు, దేవుడు ఉండడు అక్కడ. మనం తొందరపడి ఎక్కువగా శరీరంలోనికే వెళ్ళిపోతున్నాం. దేవుని యొక్క మాటలను, వాగ్దానాలను, ఆయన హెచ్చరికలను, ఆయన ప్రణాళికలను, ఉద్దేశంలో పక్కన పెట్టి, దేవుణ్ణి పక్కన పెట్టి మనము ఈ రీతిగా తొందరపడి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ పైకి వస్తే 12వ అధ్యాయంలోనే 16వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాడు. ఏంటి ఆ ఉపమానము అంటే, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగు చేతును. చూసారా, సేమ్ మనం కూడా అట్లేగా దేవుని యొక్క వాక్యము, ఆయన ఉద్దేశాలు, ఆయన ప్రణాళికలు, ఆయన మార్గము మనకు అవసరం లేదు. వీడు ఏమనుకున్నాడు? తనలో తాను ఆలోచించుకుని. ఎట్లా? మనం కూడా అంతేగా. అసలు నా ఐడియాలు చాలా పెద్ద ఐడియాలండి. ఎట్లాంటి అంటే ఐడియాలు, అసలు నాకు వచ్చిన ఐడియాలు ఆయన తెలుసు నువ్వు ఎట్లా వెళ్తున్నావో, కానీ నీకు తెలుసా నువ్వు దీవెనకరంగా వెళ్తున్నావా, నువ్వు పతనానికి వెళ్తున్నావా?
అపవాది మార్గంలో వెళ్తున్నావా? నీవు సొంతగా తొందరపడుతూ వీడు అనుకున్నాడంట, తనలో తాను ఆలోచించుకుని నేను ఇలాగూ చేస్తాను. అంతేకాదు, నువ్వు కూడా అనుకునేది దేవుని యొక్క ఉద్దేశం నీకు అనవసరం. దేవుడు ఏం చెప్తున్నాడో నీకు అవసరం లేదు. నువ్వు కూర్చోవు కదా అసలు వాక్యం దగ్గర, ఆయన మాట నువ్వు వినవుగా, ఆయన చెప్తున్న మాటలు ఎక్కడ కూడా నువ్వు తీసుకోవుగా, వ్యతిరేకిస్తావుగా, త్రోసివేస్తావు కదా, తృణీకరిస్తావు కదా, నీకు అవసరం లేదు కదా, నువ్వు అనుకున్నవి చేస్తావుగా, అట్లే పోతావుగా, అట్లే నువ్వు తొందరపడి వెళ్ళి త్రొట్టిల్తావుగా, అనవసరమైన ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతున్నావు, అనవసరమైన కష్టాల్లోకి వెళ్ళిపోతున్నావు, నిన్ను బట్టి ఇతరులను కూడా ఇబ్బంది పెడుతున్నావు, సమాధానం లేకుండా అయిపోతుంది, శాంతి లేకుండా అయిపోతుంది, కలవరం ఎక్కువైపోతుంది, ఇంకా ఆందోళనలు ఎక్కువైపోతున్నాయి, దాన్ని బట్టి ఇంకా ఇంకో ఇరుకులోకి వెళ్ళిపోతావు దాన్ని తీసుకుని. కారణం ఏంటంటే నీకు నువ్వు అనుకునే వెళ్తున్నావు తప్ప దేవుని యొక్క మార్గం నువ్వు తెలుసుకోవట్లే, వస్తున్నావు వెళ్తున్నావు అంతే. అది నీకు ప్రమాదము, నష్టం, అది ఇబ్బందులు. జీవ సంబంధమైన దాంట్లోకి వెళ్ళాలి, మహిమక్తమైన దాంట్లోకి మనం వెళ్ళాలని దేవుడు మనల్ని పిలిచాడు. ఆమేన్, హల్లెలూయా. అటువంటి జ్ఞానం మనకి దేవుడు అనుగ్రహించాలని దేవుని అడగాలి. నాయనా, నీ ఉద్దేశం ఏంటి, నీ చిత్తం ఏంటి, నీ ప్రణాళికలు ఏంటి, నేను వెళ్ళే మార్గం సరైందా కాదా నాకు తెలియపరచు నాయన. నువ్వు ఇట్లా చెప్పావు, నాకు ఈ రీతిగా నాకు తెలియపరచావు, నేను ఈ మార్గంలోకి వెళ్తాను. తొందర పడ్డావనుకు మనము అందుకనే ఇక్కడ నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందుననుకొనేను. సేమ్ డిట్టో లేదు, సేమ్ మనలాగా లేదు. నీ వల్ల ఏమైనా ప్రయోజనమా? దేవునికి ఏమైనా మహిమ వస్తుందా? నీ వల్ల దేవునికి అవమానమేగా అనుకుంటాం. దేవుని మాట ఏంటి? లేదు. దేవుని ఆలోచన ఏంటి? లేదు. దేవుని ఉద్దేశం ఏంటి? అసలే అడ్రస్ లేదు. నేను అనుకోని వాళ్ళు చెప్పారని, వీళ్ళు చెప్పారని, పరిస్థితులు అట్లున్నాయని, ఇట్లా జరుగుతుందని, అంతేకాని దేవుడు దాంట్లో ఆయన మాట ఏ మాత్రము లేకుండా మనం ఎప్పుడైతే అడుగులు వేస్తామో స్టార్ట్, అపవాదం లాక్కొని వెళ్తాడు అక్కడి నుంచి. మనం రెడీగా ఉంటాడు, నా ట్రాక్లోకి వచ్చేస్తాను. నువ్వు ఆ పండు తినమందు నువ్వు చచ్చదు. తొందర చూసింది ఇంకా ఉంది, ఇంకా తొందరపడ్డది, ఇంకా తొందరపాటు ఉందా? ఈ ఎక్కడో ట్రాక్లోకి ఎక్కేటట్టుంది. ఎప్పుడు అనుకుందాం, ఇంకా అపవాది చెప్పేసరికి లేట్ లేదు, ఇంక ఇచ్చే తినేస్తాను, లాక్కుని తిని ఉంటుంది. మనం కూడా అట్లేగా. ఇది క్రైస్తవ జీవితం కాదు. నిజంగా దేవుని మీద ఆధారపడు, దేవుని కృపలోనికి రా, దేవుని యొక్క సహాయం కోరు, విశ్వాసంలో నువ్వు ఆ రీతిగా అడుగులు వేయి. ఆయన చెప్పినట్లుగా దేవుడు నిన్ను గొప్పగా విడిచిపెట్టాడు. దేవుడు ఆయన నామమును బట్టి మీ కార్యములు గంభీరము, మీది క్రియలు ఆశ్చర్యకరములు అన్నీ మనం ఉంటాం. కానీ ఇక్కడికి వచ్చి ఎంతగానో మనము పాడతాం, కానీ బయటికి వెళ్తే నేను అనుకుని, తన హృదయంలో అనుకున్నది ఆ రీతిగా తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగూ చేతును, నేను ఇలాగూ పోయేదను, నేను ఇలాగూ వెళ్ళేదను, నేను ఇలాగ మాట్లాడేదను, నేను ఇలాగూ చేసేదను అనే మనం చేస్తున్నాం. కానీ దాంట్లో దేవుని ఉద్దేశం లేకపోతే నిశ్చయముగా మనము పతనమైపోతాము. ప్రాణమా, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందును. అయితే దేవుడు అప్పుడు ఏమంటాడంట? వెర్రివాడా, ఈ రాత్రి యు ఫూల్, వెర్రివాడా. అమ్మయ్యా, వెర్రివాడా అన్నాడు. మమ్మల్ని కాదు అనుకున్నాడు. మిమ్మల్ని అయితే ఎట్లా అంటాడు? ఇంకా అన్ని వెర్రివేషాలే కదా. క్రమం లేదు, ఆసక్తి లేదు, విన్నట్టే ఉంటాం. ఎంత విధేయత చూపించినట్లే ఉంటాం. మాటలు, ప్రవర్తన, భక్తి పడలేదు. మళ్ళీ జరిగిపోవాలంటే జరగవు. దేవుడు శరీరంతో పని చేయడు. నువ్వు ఆత్మానుసారమైన మనసు కలిగి ఉండాలి. ఆత్మానుసారంగా నువ్వు కలవరపడాలి. ఆత్మానుసారంగా నువ్వు ఆలోచన చేయాలి. దేవుడు నిశ్చయంగా పనిచేస్తాడు. దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఈ పాటికి ఎప్పుడో జరిగిపోయే కార్యాలన్నీ కూడా ఎప్పుడో మార్పు చెందాలి, ఎప్పుడో పరిస్థితులు కదలాలి. కానీ నువ్వు ఎంతసేపు శరీరంలో ఉన్నట్టే ఉంటావు. 2 అడుగులు వేస్తావు, అబ్బబ్బబ్బా ఏం భక్తి చేస్తుందిరా అనుకోవడానికి వంకరైపోతావు అప్పుడే. ఎందుకు? తనలో తాను అనుకుని నా ప్రాణమా ఇటుపో. ఏం చేస్తావు భక్తి? ఏం పోతావు ప్రార్థనలకు? ఏం పోతావు సహవాసానికి? ఏం పోతావు వాక్యం? ఎందుకు? కార్యాలు జరగవు. సంఘం అట్లా బలహీనమైపోతాం.
దాంట్లో నీవు ప్రయోజనం లేకుండా అయిపోతున్నావు, అపవాది చెరలోకి వెళ్ళిపోతున్నావు. జ్ఞాపకం చేసుకో. దుర్దినాలు ఇవి. ఈ 2026 మనం వృద్ధి చెందకపోతే ఎటువంటి ప్రయోజనము లేదు. కొట్టుకుని వెళ్ళిపోతాం. కలవరముతో మనము మన జీవితాలు అటు రీతిగా ఉండకూడదని దేవుని యొక్క ప్రణాళిక. వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనువాడు అలాగునే ఉండునని చెప్పెను. దేనికి ఏంటంట? దేవుని ఎడల ధనవంతుడు కాక. దేవుని ఎడల ధనవంతులు. చూసా, ధనవంతుల్లో 2 రకాలు. దేవుని ఎడల ధనవంతులు వేరే ఉంటారు, లోకానుసారంగా ధనవంతులు ఉంటారు. ఏ లిస్టులో ఉన్నావు? అయ్యా మాకు అట్లేదా ఇట్లేదయ్యా, మాకంతా మిడిల్లో ఉన్నావయ్యా. నీవు ఆలోచిస్తున్నావు. దానికైతే నువ్వు జీవితాంతం ఆలోచిస్తూ ఉంటావు. నువ్వు ఇంకా అసలైన ఆలోచించావు. నువ్వు ఆలోచిస్తున్నావు, దేవుని యొక్క చిత్తం తెలుసుకోవాలని ఆలోచిస్తున్నావు. అబ్బో, ఇటువంటి వాటికి మన తక్కువేమి. కీర్తనలో 51 కీర్తన చూడండి, 51:15 చదువు. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. నీవు ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు అంటే ఇక్కడ గంభీరంగా మనం ఉంటాం. ప్రచురించడం అనేది లేదు. నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడవు కావు. కోరిని ఎడల నేను నీకు అర్పించుదును. దహన బలి నీకిష్టమైనది కాదు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. చూసా, ఆ బ్రోకెన్ స్పిరిట్. నువ్వు దీంట్లో ఎంత విరుగుతావో, ఎంత నలుగొట్టబడతావో, ఎంత కృంగుతావో, ఎంత చింతిస్తావో దేవుడు లక్ష్యం చేస్తారంట. దాన్ని నువ్వు శరీరంలో ఏం తిందుమా, ఏం తాగుతావు, ఏం ధరించుకుందామని వీటిలో చింతిస్తూ ఉంటావు. చూసినా, నీవు నిర్ణయాలు తీసుకుని నువ్వు అటు పోతా ఉంటావు. వాటిని బట్టి నువ్వు చింతిస్తూ నువ్వు ఇట్లా వెళ్తా ఉన్నావు. ఈ యొక్క పరిస్థితుల్లో దీంట్లో దేవుడు ఉండడు, వినడు, పట్టించుకోడు, రాడు. ఎందుకంటే శరీరము, శరీరానుసారము, శరీరాశలు, ఈ లోకము అన్నీ గతించిపోతాయి. అది మరణం అన్నాడు. విరిగిన మనస్సే, ఆ యొక్క స్పిరిట్ దేవునికి ఇష్టమైన లక్ష్యం చేస్తాడు. దాన్ని దేవుడు చేయటానికి తపన పడతాడు. దేవుడు కాపాడటానికి తపన పడతాడు. దేవుడు విడిపించడానికి తపన పడతాడు. దేవుడు దాని పట్ల దృష్టి ఉంచుతాడు, ఆసక్తిని కనపరుస్తాడు. దేవుడు మనల్ని ఆ రీతిగా లేవనెత్తుతాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దేంట్లో ఉన్నావు? అయ్యో, దేవుని మాట ఇట్లా చెప్పిందే, దేవుని మాట ఇట్లా వచ్చింది నా దగ్గరికి, దేవుడు ఇట్లా తెలియపరుస్తున్నాడు, దేవుడు ఇట్లా హెచ్చరిస్తున్నాడు అని నువ్వు నీ స్పిరిట్లో నువ్వు కృంగావా? నేను దీంట్లో తప్పిపోయానే, ఇక్కడ పాపం చేశానే, ఇక్కడ అపవిత్రపరచబడ్డానే, ఇక్కడ చెడులోకి వెళ్ళిపోయానే, దేవుడు ఇట్లా చెప్పాడు కదా అని నువ్వు కలవరపడ్డావా? అది లేదు. నీ రూట్ మార్చేసావు, లోకంలోకి వెళ్ళిపోతున్నావు. అది నీ జీవితాన్ని పతనం చేస్తుంది. నాశనానికి పరిగెడుతున్నావు అని జ్ఞాపకం చేసుకో. ఒకరోజు దొరికిపోతాం. కాబట్టి జాగ్రత్తగా ఈ 2026 మనము మన యొక్క జీవితాల్ని స్థిరం చేసుకోవాలి. అందరం ఒక స్థితిలోనికి రావాలి, ఐక్యము కావాలి, ఒక్క మనసుతో ఉండాలి. దేవుడు ఏం చెప్తున్నాడు అది మనకు భద్రతనిస్తుంది, అది మనల్ని కాపాడుతుంది, అది మనకు క్షేమం, మనకు ఆశ్రయం, ఇది మనకు అదే బలం, అదే విజయం తీసుకొస్తుంది, సరైన ట్రాక్లో నడిపిస్తుంది, సమాధానం తీసుకొస్తుంది, మనల్ని శాంతినిస్తుంది. మనకి ఇది కావాలా, నీకు అది కావాలా, ఇంక ఇటే పోతావా? నిన్ను ఆపేవాడు ఎవడు లేడు. దేవుడు కూడా ఆపడు. ఇంకా కలగ చేసుకోడు నీకు, అది ఆయన పని కాదు. అది నువ్వు దీంట్లో కృంగు, విరగొట్టబడు, దేవుడు నిశ్చయముగా విడిచిపెట్టాడు నిన్ను. లక్ష్యము చేస్తాడంట. విరిగి నలిగిన దేంట్లో తొందరపడుతున్నావు అన్నాడు కదా. యేసు ఒకరి ఇంటికి వెళ్ళాడంట. వెళ్ళి ఒకడు వెళ్ళాడుగా, తన శిష్యులతో వెళ్ళాడు. వెళ్తే ఒక ఆమె తెగ హడావుడి చేస్తుందంట. చూస్తూ ఉన్నాడు యేసయ్య. కానీ ఒక ఆమె ఏం చేసింది, ఆయన పాదముల దగ్గర కూర్చుని మంచిగా చక్కగా వింటుంది ఆయన మాటలు. ఇదే ముఖ్యం, ఇదే నాకు సమాధానం, ఇదే నాకు జీవం, ఇదే సరైంది. ఏం తిందామా, ఏం త్రాగుదా, ఏం ధరించుకుందామా, దాని గురించి దీని గురించి ఎందుకంటే ఆయన చేసి పెడతాడు కదా.
నాయన నిన్నగా మొన్ననే కదా ఆయన 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకుని ఇంతమంది పంచి పెట్టేశాడు ఆయన. దాని గురించి నేనేం చిందించాలా? పరిస్థితుల గురించి చిందించాలా? అయ్యా చెప్పయ్యా, అయ్యా మాట్లాడయ్యా, అయ్యా తెలియపరిచయ్యా. ఆయన పాదములకి దగ్గర కూర్చుని ఆయన వాక్యము ధ్యానించుకుంటున్నది, నెమరు వేసుకుంటున్నది, హృదయంలో భద్రపరుచుకుంటున్నది. ఇంకొక ఆమె ఉంది, ఆమె ఏమో ఆ గిన్నె ఇసిరేసి ఈ గిన్నె ఇసిరేసి ఇంకా ఏసేయని పిలిచి, ఏసయా ఇంకేమో నీకు మన చింత లేదా, నీకు చింత లేదా అంటుంది. మళ్ళీ ఈమె రివర్స్, సేమ్ డిట్టో మనమంతేగా. అన్నిట్లో తొందరపడి నువ్వే నిర్ణయాలు తీసుకుని నువ్వు అనుకున్నది యేసు ఉన్నావా అని వస్తావు. ఒక్కొక్కసారి ఏంద్రా ఇంత ఉరుక్కుంటూ వస్తుంది అనుకుంటాం, ఉన్నావా అని పాట పాడటానికి ఎక్కడో కొట్టింది దెబ్బ. ఈ వ్యక్తి కూడా, ఒక వ్యక్తి కూడా అట్లే, ఏం పేరంట, ఇంకొక ఆమె ఎవరు, వీళ్ళు ఈమె ఎప్పుడైతే నీకు చింత లేదా అనేసింది, అప్పుడు యేసయ్య అన్నాడు కదా, అందుకు ప్రభు మార్తా మార్తా సార్ అన్నాడా, మార్తా మార్తా అంటే అక్కడ తేడా కొట్టిందని. మార్తా ఏంటి అనలేదు, మార్తా మార్తా నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి. మనం కూడా అంతేగా, తొందరపాటు ఎందుకు? దేవుడు అసలు ఏం చెప్పాడో మర్చిపోయావు. అప్పుడే ఈ వారంలో మనకి ఏం తెలియపరిచాడో మర్చిపోయావు. నువ్వు అనేక విషయాలు విచారంతో ఉన్నావు, చింతిస్తున్నావు. అది ఎట్లా, ఇది ఎట్లా, ఇది ఎక్కడ పెట్టాలి, అది ఎక్కడ పెట్టాలి, ఇది ఎక్కడ దాచాలి, ఇది ఎక్కడ దాచాలి, అదేం చేయాలి, ఇదేం చేయాలి, వాడిని ఎట్లా, వీళ్ళని ఎట్లా, దీని గురించి ఎట్లా, దాని గురించి ఎట్లా, విచారముతో నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థం కావట్లేదు. నీతో పాటు నలుగురిని చెడగొడుతున్నావు. నువ్వు నాశనం వెళ్ళటానికే కాకుండా ఒకరోజు విరుక్కపోయి బయటికి రాలేవు. నువ్వు ఇంకా దేవునికి దూరం అయిపోతున్నావు. దేవుని గురించి ఆలోచన లేవు, దేవుని సన్నిధి లేదు, ప్రార్థన లేవు, సహవాసం లేదు, దేవుని కార్యాలు లేవు, ఏ రీతిగా తృష్ణ అనేది లేదు, ఆసక్తి లేదు. అంటే ఆల్రెడీ నువ్వు ఏం దేంట్లోకి వెళ్ళిపోయావు? శరీరంలో అపవాదిచర్లోకి వెళ్ళిపోయావు. ఈరోజు అన్న దేవునితో మాట్లాడుతున్నావు. నిత్య జీవ సంబంధమైన దాంట్లోకి రా, వెలుగులోనికి రా, లేకపోతే నిన్ను మార్చేవారు ఎవరును ఉండరు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాలు ఆ రీతిగా మార్కు సువార్త 4:19 వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములను, ధన మోసమును, మరి ఇతరమైన ఆపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయట వలన అది నిష్ఫలమగును. దేనివల్ల? ఐహిక విచారము వలన, ధనమోసమును, మరి ఇతరమైన. ఒక లిస్ట్ ఉంటుంది కదా, ఇంకా నీకు ఒక లిస్ట్ ఉంది కదా, దాని కొరకే కదా నువ్వు సక్రంగా దేంట్లో భక్తి చేయట్లేదు. నీకు వచ్చింది ఆలోచన, ఇంకా అసలు నిద్రపోవు, నువ్వు ఇంకా ఎట్టిపోతున్నావు, ఏం చేస్తున్నావు, ఎట్లా ఆలోచిస్తున్నావు, దేవుని చిత్తమా కాదా ఇది లేకుండా నువ్వు చేయడం బట్టి నీకు ఏ మాత్రం కూడా దేవుని యొక్క సమాధానము దొరకదు. కలవరంలోకి వెళ్ళిపోతున్నావు. నువ్వు కలవరపడకూడదనే దేవుడు, నువ్వు కలవరపడొద్దు అన్నాడు. నీ చింత యావత్తు నా మీద వేయండి, మీ భారం నా మీద మోపండి అంటే లేదు, అసలు నువ్వేంటి అన్నట్లుగా దేవుని వైపు మనం చూస్తున్నాం. వాక్యం ఉందా మనలో? నీ నోట, నీ హృదయంలో వాక్యం ఉందా? నువ్వు స్పిరిట్లో ఆ రీతిగా దేవుడు నీ పక్షంగా అప్పుడు ఆయన కార్యాలు జరిగిస్తాడు, నీకు సమాధానం ఇస్తాడు, శాంతిని ఇస్తాడు. నువ్వు దేని గురించి విచారణ పడుతున్నావు? ఫిలిప్పీ 4:6 చూడండి, 6 నుంచి. దేనిని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతా పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకు కావలి ఉండును. హల్లెలూయా అని చెబుతూ మనం చింత పడకుండా, నీ పోయిన వారం చదువుకున్నాము, కిందకు వచ్చేసరికి ఏమన్నాడు? మెట్టకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడలా ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. మన ధ్యానం చేయవలసింది.
ఆత్మలో చింతన లేదు నీకు, దేవుడు పని చేయడు. నువ్వు తర్వాత ఏడిస్తే ఏం లాభం, తర్వాత దుఃఖిస్తే ఏం లాభం, తర్వాత అంగలాడిస్తే ఏం లాభం, తర్వాత ఉపవాసం ఉంటే ఏం లాభం, ప్రయోజనం ఉండదు.